రైట్, మనతో పాటు సుమిత్రానంద్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క, ఏం జరుగుతూ ఉన్నది? రేపు 2 DAలు రేపు ఇస్తామని చెప్పి ఒప్పుకున్నది ఒక 3-4 నెలల క్రితం గవర్నమెంట్. అయినాయా, రిలీజ్ అయినాయా DAలకు సంబంధించి? అసలు ఏంటి వివరాలు? సావు కబురు సల్లగా చెప్పినట్టు 2 DAలు ఇస్తా అని చెప్పి ఇంకొకటి జూన్లో ఎట్లాగైతే రావాలి. ఎప్పుడు 5 DAలు పెండింగ్లో ఉంచడమే ఈ ప్రభుత్వం ఉద్దేశమా, రేవంత్ రెడ్డి సర్కార్ ఉద్దేశమా? ఎన్నికలకు ముందు ఓట్ల ముందు దండాలు పెట్టి సెయ్యి జాపి బాసాలు చేసి వాని బాసలన్నీ మోసమాయే గదరో తెలంగాణ ప్రజలారా. తెలంగాణ ప్రజలకు ఎన్ని హామీలు ఓట్ల ముందు ఇచ్చిండ్రు, అట్లాగే ఉద్యోగులకు, విరమణ పొందినటువంటి ఉద్యోగులకు, పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చి పెండింగ్ DAలు 3 DAలు ఉంటే అవన్నీ ఇట్లా డిసెంబర్ 9 నాడే క్లియర్ చేస్తే PRC ఇస్తే అది ఇది అని చెప్పి 73% వేతనాలు పెంచి 73% ఫిట్మెంట్తో మరి దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ ప్రభుత్వము ఈ తెలంగాణ ఉద్యోగులను కడుపులో పెట్టుకున్నది. అటువంటి UGC స్కేల్ ఇచ్చింది. అట్లాంటి ప్రభుత్వాన్ని కాదని మాయమాటలు చెప్పి 2-3 తేదీలో 4 రోజులు ఆలస్యంగా వచ్చిన జీతాన్ని బూచిగా చూపించి మేము రాగానే చుక్కలు తెంపి నీకు ఇస్తాము, చందమామ మీదకి మిమ్మల్ని తీసుకుపోతామని అబద్ధపు హామీలు, బూటక హామీలు ఇచ్చి వాళ్ళ ఉద్యోగులను మోసగిస్తూ ఏం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు? నన్ను కోసుకొని తింటారా, ఢిల్లీకి పోతే చెప్పుల దొంగ లెక్క చూస్తున్నారు, రూపాయి ఉడతలేదు అని చెప్పి మాట్లాడతాడు. అయ్యా, 2 లక్షల కోట్ల అప్పు తీసుకొస్తారు కదా, ఏం చేస్తారు? నెలకు 20,000 ఆదాయం, 20,000 కోట్ల ఆదాయం రాష్ట్రానికి ఉన్నది కదా, అవేం చేస్తూ ఉన్నారు? మీ మంత్రుల విలాసాలకు, విహారాలకు సరిపోతలేవా? రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళడానికి మీరు హెలికాప్టర్లను వాడతారు, ప్రజాధనం దుర్వినియోగం చేస్తారు. అందగత్తెల భోజనానికి మీరు లక్షల రూపాయల ప్లేట్ భోజనాన్ని ఖర్చు పెడతారు. వేములవాడ స్వామి దర్శనానికి వచ్చి అక్కడ వేలాది రూపాయలుని మీరు ఒక ప్లేట్ భోజనానికి ఖర్చు పెడతారు. గురుకులాల్లో పిల్లలకు నాణ్యమైన అన్నం పెట్టొస్తలేదు. ఉద్యోగులకు పదవి విరమణ పొంది పాపం వాళ్ళు 35-40 సంవత్సరాలు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి సర్వీస్ చేస్తే, సేవలు అందిస్తే ప్రభుత్వానికి ఇవాళ వాళ్ళ కుటుంబాలకు ఏమొరుగుతున్నది? చచ్చిపోతున్నారు. ఇందాకే ఉదాహరణలు చెప్పిండ్రు. ఇక్కడ ఉద్యోగి పదవి విరమణ పొందిన తర్వాత ఆయన దాచుకున్నటువంటి డబ్బు, ఆయనకు రావాల్సినటువంటి హక్కుగా రావాల్సినటువంటి రూపాయలు ఇవ్వకుండా మోసగిస్తూ తమ దగ్గర ఏం లేవని చేతులు ఎత్తేసి గత ప్రభుత్వం మీద నెపం నెట్టాలని చూస్తే ఉపాధ్యాయ ఉద్యోగులు, పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగులు ఎవ్వరూ సహించరు. మీ విలాసాలు ఆపడం లేదు, మీ ఖర్చులు ఆపడం లేదు. ఇక్కడ పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగులకు, అలాగే ఉద్యోగులకు కూడా వాళ్ళకు జీపేలో దాచుకున్న డబ్బులు ఇవ్వడం లేదు. బిడ్డ పెళ్లి చేసుకుంటాము, ఇల్లు కొంటున్నాము, కొడుకుకు అవసరము, వాడు ప్రిపేర్ అవుతున్నాడు, మరి ఉద్యోగాలు నోటిఫికేషన్లు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్తివి. అంతా బూటకం. ఏళ్ళకేళ్ళు కోచింగ్ సెంటర్ల చుట్టూ ఉండాలి, పిల్లలకు ఖర్చులు ఉన్నాయని జీపేప్ లోన్లు తీసుకుందామంటే రాని దౌర్భాగ్య స్థితి రాష్ట్రంలో నెలకొన్నది. ఎందుకు ఉద్యోగులకు మాత్రమే మొండి చేయి చూపించాలి? ఎందుకు ప్రజలకు హామీలు చూపెడతా ఉన్నారు కదా, హామీలు ఇచ్చే ఆపమంటారా? మీకు ఇచ్చేటటువంటి పెండింగ్లో ఉన్న బిల్లుల కోసం ఏం చేయమంటారు అని చెప్పి మాట్లాడుతాం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి కుట్రను అర్థం చేసుకోలేని ఎడ్డిగుడ్డి తెలంగాణ కాదు ఇప్పుడు. ఇది పోరాడినటువంటి తెలంగాణ, రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి ప్రజలు. సీమాంధ్ర వలస పెట్టుబడిదారుల కుట్రలను అర్థం చేసుకొని పోరాడి సాధించుకున్నారు ఈ రాష్ట్రాన్ని. అన్ని కుట్రలు అర్థమవుతాయి. ఇవాళ ప్రజల నుంచి ఉద్యోగులను వేరు చేసే కుట్ర, 2% ఉన్నారు కదా మీరని చెప్పే కుట్ర, ఆ 2%ని 98%తో విడగొట్టి ఆ 98% తమ వెనుకుంటారని భ్రమలో ఇవాళ ప్రజలకు ఏ పథకాలు ఆపమంటావు? సంక్షేమ పథకాలు ఆపమంటారా? వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? రైతు భరోసా ఆపమంటారా? లేకపోతే 100 రూపాయలు ఉన్న పెట్రోల్ డీజిల్ రేట్లు 200 చేయమంటారా? ధరలు పెంచమంటారా? సంక్షేమ పథకాలు ఆపమంటారా? నువ్వు ఇక్కడ పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగులను ప్రశ్నిస్తున్న తీరు, ఉద్యోగులందరితో DAలు బకాయి పెట్టి ఉద్యోగులను ప్రశ్నిస్తున్న తీరు అయితే నిజంగా ప్రజలు చీకొట్టే విధంగా. ఇప్పుడు హామీలన్నీ అమలు అవుతున్నాయా? ఏదీ లేదు. రైతు భరోసా 2 పంటలకు ఎగ్గొట్టి బంధు కాదు భరోసా ఇస్తాము, పంటకి 7,500 ఇస్తాము, మొత్తం 15,000 అని చెప్పేసి అక్కడ దోకా చేసిరి. మరి రైతు రుణమాఫీ అని అది సగమే చేసిరి. ఏ ఒక్క పథకం కూడా మరి మహిళలకు 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 2,500 ఇస్తామంటారు, అది మరి మోసమే చేసిరి.
వాసలన్నీ మోసమే. స్కూటీలు ఇస్తామన్నారు విద్యార్థినులకు, అది మోసమే. 10th పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 20,000, ఇట్లా మీరు పిహెచ్డీలు చేస్తే 5 లక్షలు ఇస్తామని అట్లా చెప్పిరి, అది మోసమే. ఒక్కటని కాదు, పిల్లలకు పట్టడు అన్నం కూడా పెట్టలేని స్థితి, రైతులకు వెనుదన్నుగా నిలబడలేని స్థితి. ఇలా ఎరువుల కోసం క్యూ లైన్లలో రైతులు నిలబడాల్సినటువంటి పరిస్థితి. ఒక్క వర్గాన్ని కాదు, యావత్తు తెలంగాణను, ఇటు పెన్షనర్లనే కాదు, ఇటు ఉద్యోగులనే కాదు, ఇటు నిరుద్యోగులనే కాదు, ఇటు విద్యార్థులనే కాదు, ఇటు మహిళలనే కాదు, సమస్త ప్రజానీకాన్ని మోసం చేస్తూ ఉన్నది, ప్రజానీకానికి దోకా చేస్తూ ఉన్నది. ఈ దోకాబాజీ కాంగ్రెస్ మూతి పనులు కూడా కొట్టే కాలం త్వరలోనే రాబోతుంది. జై తెలంగాణ.